ఇండియాలో హెల్త్ కేర్ చాలా బ్యాడ్ ఉంటుంది, క్వాలిటీ చాలా పూర్ ఉంటుంది, వేరే కంట్రీస్లో చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది అని. అది రియలేనా కాదా అనేది ఫస్ట్ థింగ్ వీల్ డిస్కస్. సో అకార్డింగ్ టు మీ, నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఇండియన్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి, ఇంక్లూడింగ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. ఎందుకు అనేది మనం వీల్ కంపేర్ విత్ 2 అదర్ కంట్రీస్. ఒకటి మనకి యూరోప్ అండ్ యూకే టైప్ ఆఫ్ సిస్టమ్, అండ్ ఇంకోటి అమెరికన్ బేస్డ్ సిస్టమ్. సో యూరోప్ అండ్ యూకేలో ఏమవుతుంది అంటే మనకి మోస్ట్లీ పబ్లిక్ హెల్త్ కేర్ అండి అది. సో గవర్నమెంట్ స్పాన్సర్డ్ హెల్త్ కేర్. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఒకటి కొంచెం షార్టేజెస్ ఉన్నాయి దాంట్లో. సెకండ్ థింగ్, వెయిటింగ్ టైమ్స్ చాలా ఎక్కువ. దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ ఒక అపాయింట్మెంట్కి 2 months వెయిట్ చేయాల్సిన అవసరం పడ్డది, ఎక్స్రేకి 2 months వెయిట్ చేయాల్సిన అవసరం పడ్డది, సర్జరీస్కి చాలా డిలేస్ అవుతూ ఉంటాయి. సో ఇవి సిచ్యువేషన్ అంటే ప్రతి చోట అవుతుంది అని కాదు, కానీ ఇటువంటి కేసెస్ ఉన్నాయి మనకి. సో వెళ్ళిన టైం నుంచి చాలా టైం పడుతుంది మీరు స్పెషలిస్ట్ని చూడడానికి. ఇది ఒక పబ్లిక్ హెల్త్ కేర్ స్పాన్సర్ అయిన సిస్టంలో మనకి ఉన్నాయి. అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఉన్న కంట్రీస్ ఏమవుతుంది అంటే లైక్ సపోజ్ యూకే లాంటి కంట్రీస్లో మనకు ట్యాక్సెస్ చాలా ఎక్కువ. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వీటిలో మోర్ దెన్ 40% మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కడుతున్నారు ఈ హెల్త్ కేర్ని, వీటన్నిటి స్కీమ్స్ని స్పాన్సర్ చేయడానికి. సో అది ఒక డిసడ్వాంటేజ్ దాని గురించి. అమెరికన్ సిస్టమ్ లాంటివి చూసుకుంటే వేర్ మోస్ట్లీ ప్రైవేట్ హెల్త్ కేర్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ అండి. లైక్ ఒక ఇండియాలో ఒక కన్సల్టెంట్ని మీరు కలవాలంటే 500 రూపీస్ ఛార్జ్ అయ్యేది అప్రాక్సిమేట్లీ. మీకు యూఎస్లో సమ్ టైమ్స్ ఈవెన్ 25,000-30,000 జస్ట్ ఒక విజిట్కి ఛార్జ్ అవుతుంది.